హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజైతే మనము సుబ్రహ్మణ్య స్వామి గురించి మొత్తం డీప్గా తెలుసుకుందాం. ఆయన గుళ్ళు ఎక్కడున్నాయి, ఒక్కొక్క గుడికి ఏంటి హిస్టరీ, అండ్ ఇంకా తెలియని గుళ్ళు ఎన్ని ఉన్నాయి, అండ్ మిస్టరీస్ ఏంటి, అన్నీ ఆయన గురించి ఈరోజు అయితే డీప్గా డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. సో అందరూ ఈ వీడియోని అయితే లైక్ చేసేసి షేర్ చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేసి మీరైతే నా ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని రెడీగా ఉండండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో సుబ్రహ్మణ్య స్వామి తన భక్తులని ఎంతో చల్లగా చూస్తాడు, ప్రతి ఒక్కరిని కష్టాల నుంచి కాపాడుతాడు, అందరినీ చాలా చల్లగా చూస్తాడని అందరికీ తెలుసు. సో సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్. ఎంత పెద్ద కష్టాలనైనా ఒక నిమిషంలో మనకి తొలగించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి. ఎటువంటి కష్టాలనైనా ఈజీగా తొలగించే దేవుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. మనకి ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని మనమైతే ఒక 10-20 రోజులు ఖచ్చితంగా కంటిన్యూగా తిరిగినామంటే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. అండ్ మనకు ఇంకా ఏమైనా కష్టాలు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి. సో ఇలా అయితే దేవుడు అందరినీ చల్లని చూపు, దేవుడు అందరినీ చాలా చల్లగా బాగా చూస్తూ ఉంటాడు. అండ్ మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి రూపం ఎలా ఉంటుంది అంటే పాములు, ఎక్కడైనా కల్లో పాములు కనిపించినా కూడా చాలా అంటే చాలా మంచిది. అండ్ అది దేనికి సూచన ఇస్తుంది అంటే ఖచ్చితంగా దేవుడైతే మనల్ని దర్శించుకోండి, నన్ను మీ కష్టాలు తొలగిస్తాను అని పిలుస్తున్నాడన్న దానికి అర్థం అది. ప్రతి ఒక్కరికి పాములు కనిపిస్తే చాలా చాలా కష్టాలు ఇవి అని అంటారు, కానీ అదంతా తప్పు. పాములు కనిపిస్తే ఎంతో మంచిది, కళలో కనిపిస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి మనకి తోడుగా ఉన్నాడు అని సంకేతం అది. ఇంకా మిగతా కథల్లోకి అయితే వచ్చామంటే మనమైతే మామూలుగా పాముల్ని ఏమి చేయకపోతే అవి కూడా మనల్ని ఏమి చేయవు. చాలా అంటే చాలా బాగా అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి రూపమే పాము. సో పాములు దానికి మనం ఏం హాని చేయకపోతే అది కూడా మనల్ని ఏమి హాని చేయవు. ప్రతి ఒక్కరి ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. పాముల్ని ప్రతి ఒక్కరు కొలుస్తారు. ఈ నాగదేవుడు కదా, అందరూ పడిగలకి నాగుల చవితి వస్తే పడిగలకైతే పాలు అయితే పోస్తూ ఉంటారు. ఎంతో వైభవంగా పూజని కూడా జరుపుకుంటారు. గుడికి వెళ్ళి నాగపడిగల మీద పాలు ఇవన్నీ సమర్పిస్తారు. బాగా అయితే జరుగుతుంది. పాముల్ని మనం ఏమి చేయకపోతే, వాటిని ఏమి చేయకపోతే అవి కూడా మనల్ని ఏమి చేయవు, మనకి రక్షణగా నిలుస్తాయి. ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అవి. అందుకు పాములు ఎక్కడ కనిపించినా కూడా తరిమేయండి, జాగ్రత్తగా దేవుడిగా చూడండి, కానీ కొట్టడము చేయడం ఇవన్నీ చేయకండి. అవి మనకి ఏమి హాని తలపెట్టవు. మనం ఏమి చేయకుంటే అవి ఏమి చేయవు. కాబట్టి ఇది తెలుసుకోండి ప్రతి ఒక్కరు. సో ఇంకా ఫస్ట్ టెంపుల్ చూసుకుంటే మనమైతే చెన్నైలో కోయంబత్తూర్ అనే ప్లేస్ ఉంది, అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. మీరు ఫొటోస్ ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. ఆ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి మనకి మామూలుగా అయితే చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 పాములు అయితే ఫైటింగ్ చేస్తూనే ఉంటాయి ఒక చోట అయితే. సో ఇలాగైతే ఈ పాములు అయితే దాన్ని ఒకటి చుట్టుకొని అయితే డ్యాన్స్ చేస్తూ ఫైటింగ్ అయితే చేస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా చూడ్డానికి ఓకే, చాలా బాగా అనిపిస్తుంది, కానీ దాంతోపాటు కొంచెం భయం కూడా అవుతుంది. సో ఈ 2 పాములు చూడ్డానికి ఇక్కడ చిన్నగా ఉన్నాయి, కానీ చాలా పెద్దగా అయితే ఉంటాయి ఆ పాములు. ఒకటి వైట్, ఒకటి బ్లాక్. చాలా భయంకరంగా అయితే ఉంటాయి ఆ పాములు. అవి అలా కొట్టుకుంటూనే ఉంటాయి, కానీ ఎవరిని ఏమి చేయవు. ఒకవేళ కిందికి అయితే వచ్చాయి అంటే ఆ రోజే భూమి యుగాంతం అవుతుంది అని అక్కడ ప్రతి ఒక్కరు నమ్ముతారు. అందరూ చెప్పారు కూడా కొంతమంది. సో ఇది మా తమ్ముడైతే నాకైతే వచ్చి చెప్పాడు. సో అక్కడ చాలా అంటే అదే చాలా స్టెప్స్ ఉంటాయి. అక్కడికి పైకి ఎక్కిపోయి చూస్తే మనకైతే దూరంగా ఒక కొండ మీద అయితే ఈ పాములు 2 ఫైటింగ్ చేసేది కనపడుతుంది. సో ఇలా మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే మాత్రం కామెంట్ చేయండి. అండ్ దీని గురించి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.
సో, తిరుత్తణి, తిరుచానూరు, నాగర్‌కోయిల్ ఇలా చెప్పుకున్నట్టయితే చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా ప్రతి ఒక్కరు భక్తులు దేవుడి మీద నమ్మకంతో పూజలు అండ్ వ్రతాలు అన్నీ ఏవైతే అవసరమో అవన్నీ చేస్తూ ఉంటారు. అందరూ నమ్ముతారు. ఇక్కడైతే దేవుడికి ఖచ్చితంగా మనం మనసులో అనుకోని మనమైతే దేవుడిని పూజించి, ప్రదక్షిణాలు చేసి, ప్రతిరోజు మిస్ అవ్వకోకుండా మనమైతే దేవుడిని పూజించుకున్నాము అంటే మనకి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మనకి జాబ్ కావాలన్నా, లేకపోతే పిల్లలు కావాలన్నా, లేకపోతే ఇంకా ఏవైనా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మనల్ని చల్లగా చూస్తాడని అందరి నమ్మకం. సో గైస్ ఇక్కడ చూడండి టెంపుల్స్ నేమ్స్ అయితే ఉన్నాయి. తిరుపరంకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తణి అండ్ పశ్చిమూర్తి చోలై. సో ఈ టెంపుల్స్ అయితే 6 టెంపుల్స్ అంట. చాలా స్కేరీగా ఉంటాయంట. ఇక్కడ చాలా అంటే చాలా జరిగాయి అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మార్క్ చేసేటటువైతే టెంపుల్స్ నేమ్స్ చూడండి, వెళ్ళి తెలుసుకోండి. సో ఇలాగైతే ప్రతి ఒక్క టెంపుల్ అయితే ఒక మిస్టరీ అయితే ఉంటుంది, ఒక హిస్టరీ అయితే ఉంటుంది. వీటినన్నీ గూగుల్ చేసి మీరైతే దీని గురించి తెలుసుకుంటారని నేనైతే ఇక్కడ ఫోటో ప్రొజెక్ట్ చేస్తున్నాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని అయితే కార్తికేయ, స్కంద, కార్తికేష్ ప్రతి ఇలాంటి పేర్లతో అయితే సుబ్రహ్మణ్య స్వామిని అయితే పిలవడం జరుగుతుంది. కావాలంటే ఇంకా బ్రీఫ్గా కావాలంటే ఇక్కడ ఫోటో పెట్టాను. ఇది కూడా చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి, చెక్ చేయండి. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చాలామంది అయితే ప్రతిరోజు ప్రతి నిమిషం అయితే దేవుణ్ణి అయితే దర్శించుకోవడం జరుగుతుంది. అది ఎక్కడైనా సరే, వేరే స్టేట్ అయినా సరే, ఎక్కడైనా సరే, ఎంత దూరం ఉన్నా సరే వాళ్ళకి సమస్యలు కష్టాలు తీరాలని చెప్పి, వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి ఎంతో ఖర్చు పెట్టుకొని దేవుణ్ణి చూడడం, వెళ్ళి అక్కడికైతే దేవుణ్ణి చూడడం జరుగుతుంది, దర్శించుకోవడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా వాళ్ళైతే ముక్కోవడం జరుగుతుంది. వాళ్ళ కష్టాలు తొలగించు స్వామి మురుగా అని వాళ్ళైతే ఇలా చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళ నమ్మకం ఏమాత్రం తీసుకొని పోకోకుండా దేవుడైతే వాళ్ళ కష్టాలన్నీ తొలగించి వాళ్ళకైతే మంచి భవిష్యత్తు ఉండేలాగా దేవుడైతే చూస్తాడని ప్రతి ఒక్కరి నమ్మకం అక్కడ. అండ్ ఇంకా తమిళ్ వాళ్ళు వచ్చేసి మన సుబ్రహ్మణ్య స్వామిని మురుగా అని కూడా పిలుచుకుంటారు. అక్కడ తమిళ్లో ఫేమస్ దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మన సుబ్రహ్మణ్య స్వామి. అంతగా వాళ్ళైతే అంత ఇష్టంగా దేవుడిని అయితే పూజించడం జరుగుతుంది. అండ్ మలేషియాలో కూడా మనకైతే ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం గోల్డెన్ కలర్లో అయితే ఉంటుంది. అది కూడా మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి గూగుల్లో అయితే చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఎంత బాగుంటుందంటే ప్రతి ఒక్క విగ్రహం దేవుడిది అంతే అందంగా, ఎంతో బాగా నెమలి కానీ, ఆయన వాహనం నెమలి కాబట్టి ఎంతో బాగా ఉంటుంది. అండ్ దేవుడు పాము రూపంలో ఉంటాడు అని అందరూ అంటారు కాబట్టి ఆ పాము రూపంలో ఉండే మామూలుగా శివుడికి మన వాసుకిని ధరించడం జరిగింది. అలాగే విష్ణువు కూడా మన పాము అయితే అలా పానిగా మారింది అంటారు కదా, పరుపుగా మారింది అంటారు కదా, ఆయన దాని మీదే పడుకోవడం జరుగుతుంది. కాబట్టి అలా అటు దేవుళ్ళకి ఇటు మన సాధారణ మనుషులకి ఇద్దరికీ చాలా అంటే చాలా బాగా దాని ఎలా చెయ్యాలో అలా చేస్తున్నాయి. అవి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అవి అయితే దగ్గరుండి చూసుకుంటున్నాయి. కాబట్టి అటు దేవుళ్ళకి ఇటు మనుషులకి ఇద్దరికీ చాలా అంటే చాలా సేవలు అయితే చేస్తున్నాయి. అది తెలుసుకోవాలి మనం ముందుగా. సో దాన్ని ఎక్కడ కనపడినా కూడా హాని చేయకండి దానికి. అందుకు అది వెళ్ళిపోతుంది. మనం ఏం చేయకపోతే అది కూడా మనల్ని ఏమి చేయదు. దీవించి మనల్ని సేఫ్గా వదిలిపెట్టి అయితే అది వెళ్తుంది. చాలామందికి అయితే ఎంత నమ్మకం ఉంటుంది అంటే ఈ పాముల్ని చూసినా కొంతమంది అయితే అస్సలు భయపడరు. ఎంతో ధైర్యంగా వాళ్ళైతే ఆ పాముని దేవుడిగా భావించి వాళ్ళైతే దానికి నమస్కారం చేసి దానికి పాలు పెట్టి ఎంతో భక్తితో వాళ్ళైతే చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఎప్పటికీ ఈ పాములు హాని చెయ్యవు. అది తెలుసుకోవాలి. భక్తి ఎంత ఉంటే అంత మంచిది. ప్రతి ఒక్కరు ఏ దేవుణ్ణైనా సరే
ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజించండి. అందరూ మన కోసమే ఉన్నారు. మన సంతోషాలని ఏమాత్రం తగ్గించుకోకుండా వాళ్ళైతే మనల్ని కంటికి రెప్పలాగైతే కాపాడుతున్నారు కాబట్టి ఇంకా మురుగన్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ దేవుడు అని చెప్పుకోవచ్చు మనం. సో ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇంకా చెప్పాలి అంటే ఈయన క్షేత్రాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు టూర్ కూడా వేస్తారు. ఓన్లీ ఈ దేవుడి టెంపుల్సే టూర్ వేసుకొని అందరూ జాలీగా అయితే వెళ్ళి ఆ దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతిసారి ప్రతి ఇంట్లో నుంచి ఒక 10 to 15 మెంబర్స్ అయితే ఒక వ్యాన్ మాట్లాడుకొని వాళ్ళైతే చాలా హ్యాపీగా దేవుని చూడబోతున్నామని వెళ్ళి దేవుని దర్శించుకొని వాళ్ళ కష్టాలని చెప్పి అలాగే అంతా బాగా అన్ని క్షేత్రాలు బాగా చూసుకొని ఇంటికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టం ఉన్న ప్లేసులకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. ఎంతో బాగా దేవుడు కూడా వాళ్ళని చల్లగా చూడడం జరుగుతుంది. వాళ్ళ కష్టాలు తీర్చడం జరుగుతుంది. దేవుడి ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా దేవుణ్ణి పూజిస్తూ భక్తి శ్రద్ధలతో అందరూ వాళ్ళ లైఫ్ని అయితే లీడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఈ వీడియో అండ్ ఇంకా ఏమేమి నచ్చినాయి మీకు అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ సుబ్రహ్మణ్య స్వామి గురించి మీకేమైనా తెలిస్తే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. నేను మళ్ళీ కలుస్తాను. చూసారు కదా ఈ ఎపిసోడ్ని. సో నచ్చితే లైక్ అయితే చేయండి, అందరికీ చేరాలి కాబట్టి. సో షేర్ చేయండి, అందరూ చూడాలి కాబట్టి అందరికీ నచ్చుతుంది ఈ వీడియో. ఖచ్చితంగా కొంతమంది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా మురుగన్ గురించి ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది. సో అంత డీటెయిల్గా నేనైతే చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా అందరికీ పంపించండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో నా వీడియోని. అండ్ ఇంకా ఏమేమి ఏమైనా మర్చిపోయానంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా నేనైతే దీనికి పార్ట్ 2 అయితే నేను చేయడం జరుగుతుంది. మీ కామెంట్స్ అని తీసుకొని నేనైతే ఆ కామెంట్స్ని అందులో ఇంక్లూడ్ చేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. సో నా ఛానల్ని డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లింక్స్ అయితే నేను బయోలో ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి ఫాలో అయితే అయిపోవచ్చు. అక్కడ కూడా మాట్లాడుకుందాం మనం. సో ఇంకా లేట్ చేయకోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో బాయ్ గైస్.